ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు కార్యకర్తల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, గవర్నర్ జోక్యం చేసుకుని అరాచకాలు ఆపాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్ని కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ జగన్ పేర్కొన్నారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలని అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలని, ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ కార్యకర్తలకి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకి లక్షణం లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలని అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తలకి, సోషల్ మీడియా సైనికులకి తోడుగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రీసెంట్గా వైసీపీ పార్టీ నేతలు గవర్నర్ని కలిశారు. కౌంటింగ్ తర్వాత దాడుల మీద వైసీపీ ఫిర్యాదు చేసింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో రీసెంట్గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటమి, టీడీపీ దాడులు, పలు విషయాల మీద చర్చించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తీర్పు ఇచ్చినటువంటి అంశాన్ని గౌరవిస్తామని వైసీపీ నాయకురాలు ఉషాచరణ్ శ్రీ పేర్కొన్నారు. వైఎస్ జగన్తో భేటీ తర్వాత బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటమి మీద సమీక్ష, టీడీపీ దాడుల మీద చర్చించినట్టు తెలిపారు. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజాకోర్టులో నిలదీస్తామన్నారు. వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ఉషాశ్రీ హెచ్చరించారు.